పూర్వజన్మలో చేసినటువంటి ఆ కర్మ ఫలితాన్ని ఈ జన్మలో తొలగించుకోవడానికి సాధ్యమవుతుందా? యోగ వాసిష్ఠ గ్రంథం ఏం చెప్తుంది దీనికి? ప్రయత్నిస్తే అవుతుందమ్మా. మన వాళ్ళు ఏంటంటే పరిమాష్ఠుం నశక్యతే అని చెప్తారు. అంటే పూర్వజన్మ కర్మ ఫలితాన్ని తప్పించుకోవటం ఎవ్వడికి సాధ్యం కాదు. అక్కడ ఏముంటే ఇప్పుడు అనుభవించి తీరవలసిందే. ఇప్పటివరకు మనం అంతమంది చెప్తూ ఉండంగా విన్నటువంటి మాటలే. కానీ యోగ వాసిష్టం నిజంగా చాలా గొప్ప గ్రంథం అమ్మ. అందరూ చదివి తీరవలసినటువంటి గ్రంథం. నువ్వు గనక జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా గనక చేస్తే పూర్వజన్మ ఫలితాన్ని కూడా నువ్వు తప్పించుకోవచ్చు. ఆ ఫలితం నీకు రాకుండా చూసుకోవచ్చు. ఎట్లా? బౌహుడా వివా అనే ఆ శ్లోకం మొదలవుతుంది. 2 పొటేళ్ళు ఉన్నాయి. పొటేళ్ళు అంటే మనకు తెలుసు కదా. ఆ పొటేళ్ళు కోడి పందాలలాగా పొటేళ్ళ పందాలు కూడా పెడుతుంటారు. ఆ పొటేళ్ళ పందాలు పెట్టినప్పుడు ఈ పొటేలు ఇటు నుంచి వస్తుంది, ఈ పొటేలు ఇటు నుంచి వస్తుంది, వచ్చి ఢీకొంటాయి. ఢీకొన్నప్పుడు అందులో ఒక్కటి మాత్రమే బతికొండేటట్టుగా చూసుకుంటాయి. అంటే రెండో దాన్ని ఎలాగైనా సరే సర్వనాశనం చేయాలని ఆ రెండో పొటేలు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అట్లాగే నువ్వు గనక అంతా దేవుడి మీద పెట్టి నిష్కామ కర్మంగా గనక నువ్వు చేస్తే ఈ జన్మలోనే నువ్వు చేసే పనిలో ఎక్కడా కూడా అహంకారం రాకూడదు. ఇక్కడ అహంకారం అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి, పక్కన పెట్టేయండి. అహంకారం అంటే నేను చేస్తున్నాను అని ఇక్కడ అర్థం. ఏ పనైనా సరే నేను చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను వీడికి అన్నం పెడుతున్నాను, నేను బ్యాంకులో వేసుకుంటున్నాను, నేను 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 అనే అహంకారాన్ని గనక నువ్వు వదిలేస్తే పనులు మాత్రం చెయ్యి. కర్మణ్యేవాధికార, పనులు మాత్రం చేస్తూ ఉండు. కానీ అహంకారం నాహంకర్త హరికర్త, దేవుడే చేస్తున్నాడు నేను చేయటం లేదు, కృష్ణార్పణం 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 అనే పనితోటి అనే ఉద్దేశ్యంతో ప్రతి పనిని కూడా నువ్వు చేస్తూ ఉంటే 2 పొటేళ్ల కథలాగా నీ జీవితం తయారవుతుంది. ఈ జన్మలోనూ నువ్వు చేసేటువంటి పనికి నీకు ఎటువంటిది అంటుకోదు, ఫలితం అంటుకోదు. పూర్వజన్మది కూడా పోతుంది. అంటే నీకు తెలియకుండానే పూర్వజన్మది కూడా ఎందుకంటే ఈ ఫలితం అంత గొప్పగా ఉంటుందటమ్మా. నిష్కామంగా గనక నువ్వు చేస్తే, యోగ వాసిష్టం చెప్తోంది, నిష్కామంగా గనక చేసి ఏ పనైనా సరే, సాధారణంగా మంచి పని మనం చేస్తూ నిష్కామంగా కోరికలు లేకుండా ప్రదక్షిణ చేసావు గుడి చుట్టూతా, నిష్కామంగా చెయ్యి. ఇది వ్యాపారంగా దేవుడి దగ్గర నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇది ఇస్తా, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళటం, నమస్కారం చేయటం, మన మంచి చెడు ఆయనే చూసుకుంటాడు. సర్వకర్తృతా భావన ఆయనకు అప్పచెప్పి కనుక మనం చేస్తూ ఉంటే 2 పొటేళ్ల కథలాగా ఈ మొదటి పొటేలు ఈ జన్మలో చేసింది చూడండి, అది క్రితం జన్మలో చేసిన కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని ఒక్క పోటు పొడుస్తుంది, అది కింద పడిపోతుంది అంతే. ఎందుకంటే పొటేళ్ళలో ఒకటి గెలిచేదాకా ఇంకోటి ఊరుకోదు. అందువల్ల అది చేయమంటోంది. ఇది చెప్పినవాడు మామూలు వాడు కాదు, వాల్మీకి మహర్షి చెప్పినవాడు. యోగ వాసిష్టం అనే గ్రంథంలో చెప్పాడు. అందువల్ల ఎవ్వరూ బెంబేలు పడనక్కర్లా. ఇప్పటి వరకు కూడా మనం పూర్వజన్మ కర్మ నువ్వు ఎంత చేసినా, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదని చెప్పి ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం. కానీ మన ప్రాచీన గ్రంథాలు, మన సనాతన ధర్మంలో ఉన్న గ్రంథం మనకి హామీ ఇస్తోంది. నువ్వు ఈ రకంగా చెయ్యి, పూర్వజన్మ కర్మ ఫలితాన్ని నువ్వు పోగొట్టుకొని. అందరూ దీన్ని ఆచరిస్తూ నిష్కామంగా మంచి పనులు చేస్తూ బతికి పూర్వజన్మ కర్మ ఫలితాన్ని పోగొట్టుకుందురుగాక.